హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నిన్నటితో అయితే మనకి 7వ క్లాస్ కూడా పూర్తి అయిపోయింది. ఇవాళ 6th క్లాస్ నుంచి 6th క్లాస్ పాఠాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని మొదటి లెసన్ వచ్చేసి అమ్మ ఒడి. అమ్మ ఒడి పాఠం యొక్క కవి వచ్చేసి బాడిగ వెంకట నరసింహారావు. ఈయన్ని బివి నరసింహారావు అని కూడా అంటారు. అమ్మ ఒడి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? తల్లి ప్రేమ. అమ్మ ఒడి అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో రాయబడింది? గేయ ప్రక్రియ. ఈ క్రింది ఇచ్చిన కవులలో అమ్మ ఒడి అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి బాడిగ వెంకట నరసింహారావు. ఈ క్రింది ఇచ్చిన కవులలో బాలబంధుగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరో గుర్తించండి. బాడిగ వెంకట నరసింహారావు. బాలబంధుగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావు గారు ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా. బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం మొత్తం ఎన్ని పుస్తకాలు రాశారు? ఈ 17 పుస్తకాలు రాశాడు. ఎన్ని పుస్తకాలు రాశాడు? బాడిగ వెంకట నరసింహారావు పిల్లల కోసం మొత్తం 17 పుస్తకాలు రాశాడు. ఈ క్రింది ఇచ్చిన కవులలో అనార్కలి అనే నాటకంను రాసిన కవి ఎవరో గుర్తించండి. అనార్కలి అనే నాటకం రాసింది పింజమూరి లక్ష్మీ నరసింహారావు. ఈ క్రింది ఇచ్చిన రచనలలో బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క రచనను గుర్తించండి. ఋతువాణి. ఈ క్రింది ఇచ్చిన పదాలలో హృదయం అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. ఎడద, ఎద, డెందము 3 అన్నమాట. క్రింది ఇచ్చిన వాటిలో అమ్మ ఒడి అనే సమాస పదం యొక్క విగ్రహ వాక్యం ఏమిటో గుర్తించండి. అమ్మ యొక్క ఒడి. క్రింది ఇచ్చిన కవులలో బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న మహాకవి ఎవరో గుర్తించండి. బివి నరసింహారావు. ఈ క్రింది ఇచ్చిన పాఠ్యాంశాలలో అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం మీద గుర్తించండి. అమ్మ ఒడి. అమ్మ ఒడి చదువుల ఒడి. మా యమ్మ ఒడి నాకొక గుడి అనే గేయ రచయిత ఎవరు? బివి నరసింహారావు. ఈ క్రింది ఇచ్చిన వారిలో పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క కుమారులు ఎవరో గుర్తించండి. కుమారస్వామి, వినాయకుడు. అమ్మ మంజులా భాషణం శ్రవ్యమమ్మ వీరల భూషణం అన్న గేయ పంక్తులు మంజులా భూషణం అనే పదాలకు అర్థాల వరుసగా అందమైన అలంకారం. అమ్మ ఒడి చదువుల బడి. మా యమ్మ ఒడి నాకొక గుడి అనే గేయ పంక్తుల సంధి పదాలను క్రింది వానిలో గుర్తించుము. మాయమ్మ నాకొక. అమ్మ చల్లని కరములు దానమ్మనకు ఆకరములు అనే గేయ పంక్తిలో ఆకరములు అనే పదానికి అర్థం ఏమిటో గుర్తించండి. నిలయాలు. బాడిగ వెంకట నరసింహారావు గారి ప్రకారం అమ్మ హృది అనురాగము అనేది ఎలాంటిది అని చెప్పారు? భవ్యము, దివ్యము, యోగము. క్రింది ఇచ్చిన కవిత చదవండి. 19 ప్రశ్నల సమాధానాలు రాయండి. నానంటే సముద్రమంత గాంభీర్యం, కొండంత ధైర్యం, నా పాలిట కల్పవృక్షం. పైన ఇచ్చిన కవిత ఆధారంగా మనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? నాన్న. పైన ఇచ్చిన కవిత ఆధారంగా క్రింది ఇచ్చిన వాటిలో నాన్న గాంభీర్యం ఎలాంటిదో గుర్తించము. సముద్రం లాంటిది. క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించిన. కరం అంటే చెయ్యి, గజం అంటే ఏనుగు, కరం అంటే గాడిద, చలం అంటే కదలిక తప్పది. ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జత. పథకం అంటే ఎత్తుగడ కరెక్టు, లత తీగ, డంబం ప్రగల్భం 3 కరెక్టు. గషం అంటే తేలనమాట, తప్పిది చేప. ఈ క్రింది ఇచ్చిన పదాలకు వాటి అర్థాలతో జతపరచండి. పదాలు అర్థాలు. పరం ఇతరం, దళం ఆకు గుంపు, చలం భారతదేశం, భరతం ఇష్టం లేకుండా పనిచేయు. ఈ క్రింది ఇచ్చిన వానిలో పార్వతీ పరమేశ్వరుల కుమారులైన కుమారస్వామి, వినాయకుడు వాహనాలు ఏవే గుర్తించము. ఎలుక, నెమలి. ప్రపంచంలో అన్నిటికీ మించిన గొప్ప ప్రేమ అమ్మది. అటువంటి అమ్మ ప్రేమ ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మీద క్రింది వాటిలో గుర్తించండి. అమ్మ ఒడి. అమ్మ కన్నుల కాంతులలో కమ్మనకు సుఖశాంతులని గేయ పంక్తిలో సుఖశాంతులనే సమాసపదం యొక్క విగ్రహ వాక్యమును గుర్తించండి. సుఖము మరియు శాంతి ద్వంద్వ సమాసం. బాడిగ వెంకట నరసింహారావు గారు రాసిన అమ్మ ఒడి అనే గేయంలో అమ్మ హృదయ అనురాగము తర్వాత వచ్చే గేయ పంక్తిని క్రింది వాటిలో సరైనదాన్ని గుర్తించము. దివ్యము, భవ్యము, యోగము. పరమశివుడు భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకు
ఘనాధిపత్యం ఇస్తానని ప్రకటించాడు. ఈ పరీక్షలలో ఎలా నగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్న ఈ నాయకుడి దగ్గరకు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని చెప్పినది ఎవరు? నారదుడు. అమ్మ చరణ తల్పముల క్షేమము పండు పొలములు అనే గేయ పంక్తిలో అర్థం ఆధారంగా ఏ అలంకారంలో రచయిత చెప్పబడింది? క్రింది వాటిలో గుర్తించుము. ఉపమాలంకారం. బాడిగి వెంకట నరసింహారావు గారు రచించిన అమ్మఒడి అనే గేయం అమ్మ హృది అనురాగము దివ్యంబు భవ్యంబు యోగము అనే పంక్తుల్లో దివ్యము భవ్యము యోగము అనే పదాలకు అర్థాలు గుర్తించండి. ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. క్రింది ఇచ్చిన వాటిని అమ్మఒడి గేయం ఆధారంగా సరిగ్గా జతపరచండి. అమ్మ చూపును వరవడి, దైవంబు కంటే త్వరబడి, అమ్మ చెప్పిన శుద్ధులు, నిశ్చయము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము, నిత్యము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం, శ్రవ్యంబు వీణుల భూషణం. బాడిగి వెంకట నరసింహారావు గారు రచించిన అమ్మఒడి అనే గేయం అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అనే గేయ పంక్తులు శుద్ధులు అని సమ్ము బుద్ధులు అనే పదాలకు అర్థాల వరుసగా మంచి మాటలు ఎల్లప్పుడూ తెలివితేటలు. ఈ క్రింది ఇచ్చిన రచనలలో బాడిగి వెంకట నరసింహారావు గారి రచనలు గుర్తించండి. బాలరసాలు, బాలతనం, పూల బాలలు, ఆవు హరిశ్చంద్ర, చిన్నారి లోకం, ఋతువాణి, పాలబడి పాటలు. నెక్స్ట్, బాడిగి వెంకట నరసింహారావు గారు రచించిన అమ్మఒడి అనే పాఠం ఆయన రచించిన ఏ రచనలోనిదో గుర్తించము. సంపూర్ణ రచనలో 2వ సంకలనంలోనిది. ఈ క్రింది ఇచ్చిన వాటిని అమ్మఒడి అనే గేయం ఆధారంగా సరిగ్గా జతపరచండి. అమ్మ చల్లని కరములు యోగము అంటే దానమునకు ఆకారములు, అమ్మ చరణ తల్మములు సుఖశాంతులు, క్షేమంబు పండు పొలములు, అమ్మ హృది అనురాగము దివ్యంబు భవ్యంబు యోగము, అమ్మ కన్నుల కాంతులు, లోకమునకు సుఖశాంతులు, అమ్మయే నా సర్వము పొలములు, ధైర్యంబు బల్లము గౌరవము. ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృత పదాల జతలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. స్థలం తలం కరెక్ట్, క్షేమం కరెక్ట్, హృదయం దిండము కరెక్ట్, సూక్తులు సుతులు తప్పు. క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించము. సరికానిది వీణుల భూషణం తృతీయ తత్పురుష సమాసం తప్పు. చల్లని కరములు విశేష పూర్వపద కర్మధారయ సమాసం కరెక్టు. కన్నుల కాంతులు సప్తమి తత్పురుష సమాసం. అమ్మ ఒడి షష్ఠి తత్పురుష సమాసం కరెక్టు. అమ్మ ఒడి చదువుబడి, మాయమ్మ ఒడి నాకొక గుడి అనే గేయ పంక్తిలో మాయమ్మ నాకొక అనే సంధి పదాలకు సంధి విభజనకు మరియు సంధి పేరుకు గుర్తించుము. మా ప్లస్ అమ్మ ఎడాగమ సంధి, నాకు ప్లస్ ఒక అవత్వ సంధి. చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చే 6th క్లాస్లో ఫస్ట్ లెసన్, ఇంకా మొత్తం 6th క్లాస్ లెసన్సే వస్తుంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ బిట్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో వచ్చి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.